నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ శ్రేణుల రక్తదానము, బీజేపీ ప్రెస్ మీట్, విజేతలకు సిపి సత్కారము, సింగరేణి అధికారులకు తీయటి కబురు. వివరాలు. 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 క్లస్టర్ ఏ క్రీడల్లో కాళేశ్వరం జోన్ 48 పథకాలు సాధించడం ఎంతో గర్వకారణమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. క్రీడల్లో ప్రతిభను కనపరిచిన పోలీసు క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొన్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్లో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 క్లస్టర్ ఏలోని 14 ఈవెంట్లు 3 రోజుల క్రితం విజయవంతంగా ముగిశాయి. ఈ క్రీడల్లో ప్రతిభను కనపరిచిన పథకాలను సాధించిన పోలీస్ క్రీడాకారులను ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పోలీస్ కమిషనర్ అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పథక విజేతలకు వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ జట్టు సమన్వయం, పరస్పర సహకారం, నిరంతర సాధన, లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడం వల్లే ఈ స్థాయి విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం జోన్ బృందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కె శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేందర్ గౌడ్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, జోన్ సూపరింటెండెంట్ సందీప్, ఆర్ఐలు దామోదర్, మల్లేష్, శేఖర్, రమేష్, జయశంకర్, భూపాల్పల్లి ఆర్ఐ కాశీకరామ్, కొమ్రం భీం, ఆసిఫాబాద్ ఆర్ఐ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లైనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లైనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లైనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. తాడిచెర్ల బ్లాక్ 2ను సింగరేణి కేటాయించిన నేపథ్యంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రేపు గోదావరిఖనికి వస్తున్న సందర్భంగా కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందానికి ఘనంగా స్వాగతం పలకడానికి కార్మిక వర్గం, బీజేపీ శ్రేణులు తరలి రావాలని బీజేపీ నేతలు బల్మూరి వనిత, కందుల సంధ్యారాణి కోరారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎం లాగా వాడుకుంటున్నారన్నారు. అలాగే బీఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య, వెడ్డపల్లి కుమారస్వామి కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు. కొత్తగూడెంలో ప్రారంభమైనటువంటి సింగరేణి భరోసా యాత్ర సింగరేణి వ్యాప్తంగా వస్తూ అందులో భాగంగా రేపు రామగుండం ఫైన్ క్లైన్ మైన్కి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్యులు, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు అందరు వస్తున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, కార్మిక సోదరులను, అదే రకంగా రామగుండం నియోజకవర్గ ప్రాంత ప్రజలందరినీ ఆహ్వానం తెలియజేస్తూ రేపు 11 గంటలకు వస్తున్న సందర్భంగా అందరినీ రావాలని ఆహ్వానిస్తూ వికసిత్ భారతే లక్ష్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము పెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైనటువంటి సింగరేణిని అభివృద్ధి చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో గతంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారు అయిన తర్వాత నైని బ్లాక్ ని కూడా తెరవడం, అందులో ఉన్నటువంటి ఇబ్బందులు, ఓపెన్ కావడానికి ఉన్నటువంటి ఇబ్బందులను భారతీయ జనతా పార్టీ ఒరిస్సాలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రారంభించడం జరిగింది. అదే రకంగా గతంలో తాడిచెర్ల మైన్ 1ని యూపీఏ హయాంలో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము
సింగరేణి యాజమాన్యంపై ఉన్నటువంటి ఒక నమ్మకము, సింగరేణి కార్మికులు సింగరేణికి మేమున్నాం అని చెప్పి సింగరేణి కార్మికుల్లో భరోసా నింపడానికి తాడిచెర్ల 2ని కూడా ఈరోజు సింగరేణికి అప్పగించడం, ఈరోజు కేంద్ర ప్రభుత్వము సింగరేణికి, సింగరేణి యాజమాన్యానికి, సింగరేణి కార్మికులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు రేపు ఏదైతే సింగరేణి భరోసా యాత్ర పేరిట గౌరవ పెద్దలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎంపీల బృందం, ఎమ్మెల్యేల బృందం సింగరేణి ప్రాంతంలో మొత్తం కూడా పర్యటిస్తున్నటువంటి సందర్భంలో రేపు గోదావరికని OCP 5 మైన్ మీదకి ఉదయం 10 గంటలకి వారు రాబోతున్నటువంటి సందర్భంగా సాదరంగా స్వాగతం పలకాలి అని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుతా ఉన్నాము. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి గుండెకాయ లాంటిది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి సింగరేణి మూలం. ముఖ్యంగా కార్మిక క్షేత్రం రామగుండం పారిశ్రామిక ప్రాంతం. వేల మంది కార్మికులు సింగరేణిని నమ్ముకొని ఇవాళ జీవిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వారి రాబోయేటువంటి తరం యువత కూడా ఎంతో మంది డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా యువత కూడా ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు రావాల్సినటువంటి పరిస్థితులు సింగరేణిలో ఉన్నాయి. అయితే ఈ క్రమంలో గతంలో 2 పర్యాయాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు. అయితే ఈ 2 కూడా కేవలం సింగరేణిని ఒక ATM కార్డు లాగా వాడుకున్నారు తప్ప సింగరేణి అభివృద్ధి కోసం ఏనాడు కూడా ఆలోచన చేయలే. ఇవాళ అనేక సమస్యలు ఇంకా సింగరేణికి సంబంధించినవి ఉన్నాయి. కాబట్టి నేరుగా వారందరూ కూడా కలిసి మరి వారికి విన్నవించినట్టయిందంటే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. కనుక బొగ్గుగని కార్మికుల, సింగరేణి కార్మికుల ఆత్మ గౌరవాన్ని కాపాడే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెద్దలు తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన తర్వాత ఒరిస్సా నుంచి వెళ్ళి మొదలుకొని ఒరిస్సాలో ఉన్న బొగ్గు గని ఏదైతే ఉన్నదో దాన్ని రాజకీయ కోణంలో మిగతా ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేసినప్పటికీ కూడా క్లియరెన్స్ వచ్చేంత వరకు ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ దానికి సంబంధించిన అనుమతులన్నీ కూడా తీసుకొని ఇవాళ మన సింగరేణికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు. సింగరేణి ప్రాంతం అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో పుట్టిన బిడ్డ కాబట్టి సింగరేణి ప్రాంతం అంటే ఆయనకు సింగరేణి కార్మికులన్నా, సింగరేణి పరిశ్రమ అన్నా, ఈ సింగరేణి కోల్ కారిడార్ అన్నా, ఈ పరివాహక ప్రాంతం అన్నా, ఈ పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్న సింగరేణి బొగ్గు గనులన్నా కిషన్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ, అమితమైన గౌరవం. మేము భారతీయ మజ్దూర్ సంఘ్ తరపున చాలా మటుకు MMDR చట్టాన్ని గౌరవిస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన చట్టాన్ని గౌరవిస్తూ మాకు బొగ్గు గనులు ఖచ్చితంగా సింగరేణి కాలేజ్ కావాలి. ఇవాళ 65 భూగర్భ గనులు ఉన్న బొగ్గు గనులు 21కి వచ్చింది, 16 ఓపెన్ కాస్ట్లు వచ్చినాయి, కార్మికుల సంఖ్య తగ్గింది, బొగ్గు బాయిలు మూతపడ్డాయి, ఓపెన్ కాస్ట్ల సంఖ్య పెరుగుతూ ఉన్నది. వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని భారతీయ మజ్దూర్ సంఘ్ సింగరేణి కార్మికులకు సంబంధించిన పెద్దలు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు సింగరేణి పరిశ్రమ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్ర మంత్రులతోటి మాట్లాడుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని పరిశీలన చేసుకుంటూ ఇవాళ సింగరేణి కార్మికులకు ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ఏదైతే ఉన్నదో దాన్ని మన సింగరేణి కార్మికులకు అంకితం చేసిన వ్యక్తిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి ఒకరేమో సింగరేణి భరోసా యాత్ర పేరుతో, మరొకరేమో సింగరేణిలో విజయోత్సవాల పేరుతో కార్మికులను మభ్యపెడుతున్నారని కిషన్ రెడ్డి భరోసా యాత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బట్టి విక్రమార్కలకు భరోసా ఇచ్చే యాత్రలా ఉందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అన్నారు. ఈ మేరకు గోదావరికంలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, కోశాధికారి చెల్పూరి సతీష్, పులిపాక శంకర్ తదితరులు ఉన్నారు. బీజేపీ భరోసా యాత్ర పెట్టింది కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యం. కాంగ్రెస్ ఏమో విజయోత్సవ సభలను నిర్వహిస్తా ఉన్నది.
ఈరోజు భరోసా యాత్ర కానీ విజయోత్సవ సభలు కానీ ఎవరి కోసం పెడతా ఉన్నారు? కార్మికుల కోసమా, సంస్థ కోసమా, లేదంటే మీ ఇద్దరు ఒకరికొకరు కలుసుకునే భరోసా ఇచ్చుకుంటున్నారా అనేది కార్మిక వర్గం తరఫున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అడుగుతాం. ఈరోజు కిషన్ రెడ్డి గారి యొక్క భరోసా ఏదైతే భర్త చనిపోయినటువంటి వాళ్ళు కానీ, తండ్రి చనిపోయినటువంటి వాళ్ళు కానీ, లేదా అన్ఫిట్ అయినటువంటి కార్మికుల పిల్లలకు ఉద్యోగాల కోసం వేచి చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించినటువంటి సందర్భంలో గత నెల 13వ తారీఖున 335 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అది పెద్దగా చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఈరోజు ఇప్పటికి కూడా ఏప్రిల్, మే, జూన్, జూలై మాసాలలో ఇంకా ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నటువంటి వాళ్ళు దాదాపుగా 120 మంది ఉన్నారు. వీళ్ళలో చాలా మందికి చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకి ఒక చెల్లి 2021లో భర్త అపాయింట్ అయితే 23లో భర్త చనిపోతే 10వ తరగతి రెగ్యులర్గా లేదు అనేటువంటి ఉద్దేశంతో ఎంక్వైరీకి పంపితే ఈ మధ్య కాలంలో మెడికల్ అయితే ఇప్పటి వరకు ఉద్యోగం లేకపోతే ఆ చెల్లి ఎట్లా బతకాలి? భర్త చనిపోయాడు, అత్తమామలకు దూరం అయింది, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, ఒక్క పైసా కూడా రాలేదు. దాదాపు ఏదో 2 లక్షలు వచ్చేటువంటి సీఎంపీ పైసలు కూడా అది కూడా రాలేదు. 500 పెన్షన్తో ఈరోజు బతుకుతున్నది ఆ చెల్లి. దీనికి కారకుడు ఎవడు అని అడుగుతా ఉన్నాం. నీ గొప్పల కోసం ఆఫీస్ ఆర్డర్లు పెద్దగా ఇద్దామని చెప్పుకోవడానికి బట్టి గారు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో బలి అవుతున్నటువంటి వాళ్ళు ఈరోజు సింగరేణి కార్మికుల పిల్లలు అనేటువంటిది. అలాంటి వాళ్లకు భరోసా ఇస్తావా కిషన్ రెడ్డి? లేదంటే రేవంత్ రెడ్డికి, బట్టికి నేను అనుకూలంగా ఉంటా అనేటువంటి భరోసా ఇస్తావా? లేదంటే ఈరోజు సత్తుపల్లి 3 కానీ కోయగూడెం 3ని కూడా రద్దు చేసి కోర్టు కేసును రద్దు చేపించి ఆ రెండింటిని కూడా సింగరేణికి నామినేషన్ పద్ధతిలో కేటాయిస్తానేటువంటి భరోసా ఇస్తావా? లేదంటే శ్రావణపల్లి కానీ కేకే 6 అండర్ గ్రౌండ్ మైన్ కానీ సింగరేణికే నామినేషన్ పద్ధతిలో కేటాయిస్తా అనేటువంటి భరోసా ఇస్తావా? లేదంటే ఈరోజు గోలేటి కానీ, మాదారం కానీ, కేకే ఓసి కానీ, అలాగే పూసపల్లి ఎల్లందుకు సంబంధించిన JK5 ఎక్స్టెన్షన్ బ్లాక్ కానీ, అలాగే మనుగూరుకు సంబంధించినటువంటి ఓపెన్ కాస్ట్ కానీ ఏదైతే ఆర్డర్స్ రావాల్సినటువంటి ఈరోజు ఫారెస్ట్ కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రానటువంటి వాళ్ళకి ఇప్పిస్తాననేటువంటి భరోసా ఇస్తావా? ఆషాఢ మాసం సందర్భంగా 4 రోజుల పాటు పెద్దమ్మ తల్లి బోనాలను గోదావరిఖనిలో నిర్వహించ తలపెట్టామని పెద్దమ్మ తల్లి నాగదేవత దేవాలయం అధ్యక్షుడు బుర్రాల చంద్రశేఖర్ తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో చంద్రశేఖర్ మాట్లాడారు. ఇప్పుడు ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి బోనాలు 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఈ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. అలాగే ఈ పెద్దమ్మ తల్లి బోనాలను గోదావరిఖని పట్టణ పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలందరూ, అన్ని కులాలు, అన్ని వర్ణాల వారు అందరూ హాజరై పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ఈ బోనాల జాతరను దిగ్విజయం చేయవలసిందిగా కోరుతాం. ఇది బుధవారం 15వ తారీఖు నుంచి బోనాలు జరుగుతాయి. 4 రోజుల పాటు ఆషాఢ మాసం మొత్తం బోనాలు జాతర జరుగుతుంది. దీనికి సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2200 మంది అధికారులకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఈరోజు ఆదేశించారు. కోల్ ఇండియా సంస్థల మాదిరిగా సింగరేణి అధికారుల వేతన సవరణ, PRP అమలుకు సంబంధించిన అధికార సంఘం నాయకుల విజ్ఞప్తులకు ప్రాధాన్యతగా పరిగణించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అధికారులకు సంబంధించిన వివిధ సమస్యలను త్వరగా పరిష్కరించేలా సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన
కోరారు. ఈ విజ్ఞప్తులపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈరోజు ఉదయం సింగరేణి సిఎన్ఎండి డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ పర్సనల్ ఫైనాన్స్ గౌతమ్ పొట్రుతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఈ సందర్భంగా సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నరసింహులు కృతజ్ఞత తెలిపారు. ఇటీవలే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసి తమ సమస్యను వివరించామని, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి సత్వరమే పరిష్కరించాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయడంపై వారు ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి అభివృద్ధి, విస్తరణ, సుస్థిర భవిష్యత్తు కోసం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి అధికారుల తరఫున సంపూర్ణ మద్దతు అందిస్తామని, సంస్థ పురోగతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. కాగా 2 నెలలలోపు పే అండ్ గ్రేడ్ అమలు, 3 నెలల్లోపు PRP చెల్లింపు జరగనున్నట్లుగా తెలుస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర నాయకుడు కౌశికరి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు 50 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అనంతరం నాయకుడు కౌశికరి మాట్లాడుతూ, నిన్న రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతల రక్తాన్ని పొలాల్లో చల్లుతాను అన్న వ్యాఖ్యలను నిరసిస్తూ రక్తదానం చేశామని అన్నారు. రైతులకు తాగునీరు అందించేందుకు ఉద్యమిస్తానన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తిపోసి శ్రీపాద ప్రాజెక్టు నింపాలని ఆయన డిమాండ్ చేశారు. జై తెలంగాణ. గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ కూడా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ కూడా చెప్తా ఉన్నారు, కన్నపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారంకి ఇవ్వచ్చు, అన్నారం నుంచి సుందిల్లకి ఇవ్వచ్చు, సుందిల్ల నుంచి ఎల్లంపల్లికి ఇచ్చి ఆ పైన అంతా కూడా వాటర్ ఇవ్వచ్చు, రోజు 2 TMCలు ఇచ్చే విధంగా కన్నపల్లి కాడ ఫ్లో ఉంది. అది కూడా మేడిగడ్డ గేట్లు ముయ్యకుండానే కూడా వాటర్ ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ అన్నారంలో కానీ సుందిల్లో కానీ కనీసం గేట్లు కొంచెం ఎత్తినా కూడా ఆ 2 ప్రాజెక్టులకు ఇబ్బంది లేదు. అయినా కూడా ఆ ప్రాజెక్టులు కూడా బుంగ ఉన్నదంటే ఆ బుంగను కూడా రిపేర్ చేసి రెడీగా ఉన్నా కానీ ఈ NDSA పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరి కుట్ర వల్ల ఇవాళ కాళేశ్వరం ఎండిపోతా ఉన్నది, రైతుల బ్రతుకులు ఆగమైపోతా ఉన్నాయి. కాబట్టి దీని మీద మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక రాక్షస ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తాడంటే, ఒక పత్రికా సమావేశంలో పత్రికలు అడిగితే ఎట్లిస్తారు నీళ్లు అని అడుగుతా ఉంటే, నీళ్ళు ఇచ్చేదేమున్నది, కేటీఆర్దో, హరీష్ రావుదో, బీఆర్ఎస్ పార్టీ నాయకులదో రక్తం కోసి రక్తాన్ని పొలాలలో వండిస్తే అవే వండుతాయి పొలాలు అని చెప్పేసి ఎద్దేవా చేస్తూ ఒక దుర్మార్గంగా, ఒక కషాయివానికంటే అధ్వానంగా మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి చర్యలకు నిరసనగా ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 70 లక్షలకు పైన మంది ఉంటారు. ఇవాళ 70 లక్షల మంది కూడా యూనిట్ రక్తాన్ని ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉన్నాం. కానీ మా రైతుల ప్రాణాలు కాపాడండి, మా పొలాలు కాపాడండి, వాళ్ళ ఆస్తులు కాపాడండి, నీళ్ళు ఇవ్వండి, ఎల్లంపల్లికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము ఎంత రక్తమైనా ధారపోస్తాం కానీ రైతులను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ తోటి ఇవాళ ఈ కార్యక్రమం, రక్తదాన కార్యక్రమం తీసుకున్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.